రేవంత్ మంత్రివర్గంలోకి యువ ఎమ్మెల్యే రాబోతున్నారా? జూబ్లీహిల్స్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నవీన్ యాదవ్కు ఆ లక్కీ ఛాన్స్ దక్కనుందా? సామాజిక ప్రాంతీయ సమీకరణాలన్నీ ఆయనకు అనుకూలంగా మారాయా? ఈ మేరకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనమైన మెజార్టీతో గ్రాండ్ విక్టరీ కొట్టిన నవీన్ యాదవ్ పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించిన నవీన్ యాదవ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు తిరిగిలేదని విర్రవీగిన నేతలకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన నాయకుడు నవీన్ యాదవే అన్న ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు నవీన్ యాదవ్కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉందన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ యాదవ్ సేవలు విస్తృతంగా వాడుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ పట్టుదలతో ఉన్నారట. ఎందుకంటే త్వరలోనే జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలు జరగనున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్లో సత్తా చాటాలంటే ఇక్కడ అన్ని వర్గాల్లో ఆకట్టుకునే బలమైన నాయకుడు అవసరం ఉంది. నవీన్ యాదవ్ రూపంలో ఆ బలమైన నాయకుడు కాంగ్రెస్కు దొరికాడన్న టాక్ కూడా బలంగా నడుస్తోంది. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయన సేవలు పార్టీకి విస్తృతంగా వాడుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. కానీ అప్పటికి ఇప్పటికీ పోల్చి చూస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. క్యాడర్ కూడా ఫుల్ జోష్లోకి వచ్చేసింది. కావాల్సిందల్లా గ్రేటర్లో కాంగ్రెస్ను నడిపించే బలమైన నాయకుడు, అది నవీన్ యాదవే అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే గ్రేటర్ ఎలక్షన్కు ముందే నవీన్ యాదవ్కు మినిస్ట్రీ ఇస్తారని, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన్ను ముందుంచి ఎన్నికలకు వెళతారని టాక్. నవీన్ యాదవ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఆయనకు మినిస్ట్రీ ఇవ్వటానికి అనేక అనుకూల అంశాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు, యువకుడు, పైగా బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గం, అన్నింటికీ మించి హైదరాబాదులో పుట్టి పెరిగిన నేపథ్యం, ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవరికీ మంత్రి పదవి లేదు. మైనార్టీ కోటాలో అజహరుద్దీన్కు మినిస్ట్రీ ఇచ్చినా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యేలో మాత్రం ఎవరికీ ఆమాత్య యోగం దక్కలేదు. గ్రేటర్ నుంచి కాంగ్రెస్కున్న ఎమ్మెల్యేలు చూస్తే శ్రీ గణేష్, దానం నాగేంద్రతో పాటుగా కొత్తగా నవీన్ యాదవ్ ఈ లిస్టులో చేరారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలకు పోవాలంటే ఎవరికో ఒకరికి మినిస్ట్రీ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. పలు కారణాల రీత్యా శ్రీ గణేష్, దానం నాగేంద్రకు మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదు. కానీ నవీన్ యాదవ్కు మాత్రం మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏ సమీకరణాల ప్రకారం చూసినా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఫిట్ అయ్యే అవకాశం నవీన్ యాదవ్కే ఉంది. నవీన్ యాదవ్ మంచి స్టామినా ఉన్న నాయకుడు. కావాల్సిందల్లా పార్టీ పెద్దల ఆశీస్సులు. ఆయనకు ఆ ఆశీస్సులు ఉంటే చాలు, మరింత బలమైన నాయకుడిగా ఎదిగే సత్తా ఉంది. ముఖ్యంగా గ్రేటర్లో బీఆర్ఎస్ను నిలువరించాలంటే జూబ్లీహిల్స్లో కారు పార్టీని మట్టి కరిపించిన నవీన్ యాదవ్ అయితేనే బెటర్ అని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బలంగా నమ్ముతున్నారట. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ మంత్రివర్గంలో 3 ఖాళీలు ఉండగా ఇటీవలే అజహరుద్దీన్కు క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఇక మిగిలినవి 2 పోస్టులు. అందులో ఒకటి నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం, త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కోణంలోనే నవీన్కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉందని సమాచారం. పైగా బీసీ వాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో నవీన్ యాదవ్కు మినిస్ట్రీ ఇచ్చి స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవల్లో వాడుకునే అవకాశం కూడా ఉందట. నవీన్ యాదవ్కు మినిస్ట్రీ ప్రచారం మాట ఎలా ఉన్నా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవగానే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంటి పెద్దలు నవీన్ను వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లాంటి పెద్దలతో భేటీ అయ్యారు.
అందరూ చెప్పింది ఒకటే, రేవంత్ రెడ్డి వ్యూహాలు సూపర్ అని ప్రశంసించారట. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి ప్రత్యేకంగా చర్చించారట. బీఆర్ఎస్ను తట్టుకుని యువ నాయకుడు నవీన్ యాదవ్ సత్తా చాటడంపై పార్టీ పెద్దలు దిల్కుష్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇలాంటి నాయకుడికి తగిన ప్రోత్సాహం అందించాలని సీఎం రేవంత్కు అగ్రనేతలు సూచించారట. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్కు మినిస్ట్రీ ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగిందట. పార్టీ పెద్దలంతా ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో డీటెయిల్డ్గా అన్ని అంశాలు మాట్లాడినట్లు టాక్ వినిపిస్తోంది. నవీన్ యాదవ్కు మినిస్ట్రీ ఇస్తే గ్రేటర్ కోటాడతో పాటుగా బీసీ, యూత్ లాంటి సమీకరణాలు అన్నీ కూడా కవర్ అవుతాయని చెప్పారట. ఆయనకు మినిస్ట్రీ ఇస్తే గ్రేటర్ లోకల్ ఎలక్షన్లోనూ కలిసి వస్తుందని వివరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనకు పార్టీ పెద్దలు సైతం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తే గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున లాభం జరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తుంది. ఎందుకంటే నవీన్కు పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా ఆయనకు మంచి పరిచయాలే ఉన్నాయి. కాబట్టి నవీన్ యాదవ్ను గ్రేటర్లో ఎంత వాడుకుంటే అంతలా ఓటర్లను ఆకర్షించవచ్చనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్కు మినిస్ట్రీ ఇస్తే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవల్లో వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి అన్ని కోణాల్లోనూ ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు మినిస్ట్రీ ఇచ్చేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. ఇక హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, ఇక ముహూర్తమే తరువాయి అన్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. మరి జూబ్లీహిల్స్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నవీన్ యాదవ్ ఎప్పుడు మంత్రి అవుతారు? ఒకవేళ ఆయన మంత్రి అయితే ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వాడుకుంటుంది అనేది వేచి చూడాలి.